పంచకాండాలు మొదటి వారం మనం నేర్చుకున్న పాత నిబంధన పుస్తకాలు పేర్లు. పంచకాండాలు ఏవేవి చెప్పమ్మా? లేఖనం. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవ్యకాండము, ద్వితీయోపదేశకాండము. వీటిని ఏమంటారమ్మా? పంచకాండములు. పంచకాండములు చెప్పగలవామా? యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, పద్య భాగములు. చక్కగా చెప్పింది. మరి లేఖన పాత నిబంధన పుస్తకాలలో పంచకాండాలు ఏవి? పంచకాండములు ఆదికాండము, నిర్గమకాండం, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. వీటిని ఏమంటారు? పంచకాండములు అంటారు. ఇప్పుడు పరమగీతములు, గద్య భాగం. యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. గత వారము నేర్చుకున్నటువంటి పుస్తకాలు ఎన్ని అని మనం నేర్చుకున్నాం? బైబిలు గ్రంథంలో నుండి దేవుడు మనకు రాయించినటువంటి పుస్తకాలు మనం ఎన్నని నేర్చుకున్నాం? 39 పుస్తకాలు. మొత్తం బైబిల్ పాత నిబంధన పుస్తకాలు ఎన్ని అని మనం నేర్చుకున్నాం? ఎన్ని చెప్పాలి? నెక్స్ట్ వారం అడుగుతాను. మరి మనకు సమయం కూడా లేదు గనక జాగ్రత్తగా వినాలి. ప్రసంగి ఎన్ని అధ్యాయాలు కలిగిన పుస్తకం? 12. పరమగీతం ఎన్ని అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం? 8. యెషయా గ్రంథం 66 కలిగినటువంటి 66 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. ఇర్మియా 52 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. విలాపవాక్యములు 5 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. యెహెజ్కేలు 48 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. దానియేలు 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. హోషేయ 14 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. యోవేలు 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. ఆమోసు 9 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. ఓబద్య 1 అధ్యాయం కలిగినటువంటి పుస్తకం. యోనా 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. మీకా 7 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. నహోము 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. హబక్కుకు 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. జపన్య 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. హగ్గాయి 2 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. జకర్యా 14 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. మాలాకి 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం. కాబట్టి ఈ 39 పుస్తకాలలో మనము నేర్చుకున్నాం కదా. మొత్తం పుస్తకాలు పేర్లు ఎన్ని? మొత్తం 39 కదా. అయితే 39 పుస్తకాలలో అతి తక్కువ అధ్యాయాలు గల పుస్తకం పేరు ఏంటి? ఏంటి చెప్పండి, సమాధానం రావాలి కదా. మరి గత వారము 20 పుస్తకాలు నేర్చుకున్నాం కదా. కరెక్ట్ చెప్తున్నారు. ఇలాగే మీరు చక్కగా నేర్చుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను. మరి దేవునికి కూడా ఇలా చురుకు గలవారే కావాలని దేవుడు కూడా ఆశిస్తున్నారు. ఇదే పుస్తకాలను మరి ఎవరు రాశారు? ఆ గ్రంథకర్త ఏంటి? అది మనము నేర్చుకుందాం. మరి సిద్ధంగా మరి మీరు ఉన్నారని నేను ఆశపడుతున్నాను. వినిన మీ అందరికీ మరి ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటూ
మరి ఈ సమయాన్ని ముగిస్తున్నాను.